హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? ఇది మా ఇంటి పక్కన పామ్ ఆయిల్ తోట అనమాట అండి. ఇక్కడ గ్రీనరీగా ఉందని, పచ్చగా ఉందని ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను మేపుకోవడానికి తీసుకుని వచ్చాడండి. గొర్రెలు చాలా పౌష్టికమైన ఆహారం తింటాయండి, ఆకుకూరలు అన్నమాట. ఇందులో ఈ భూమిలో ఉండే మొలిచే ఆకుకూరలు, పలగంటి కూర, గుంట గలగర ఆకు, జామాకులు, ఇంకా ఇది వేపాకులు కూడా తింటాయండి. వేపాకులు వాళ్ళని కట్టగా కట్టి ఆ మేకలకి వాళ్ళు తినిపిస్తారనమాట అండి. చాలా మంచి పౌష్టికాహారం తింటాయండి, మంచి శాకాహారం తింటాయన్నమాట అండి. వాటిని ఏమో మనం తింటాం. సాయంత్రం మేము అందరం బయట కూర్చుంటామండి సరదాగా. ఇంకోండి గొర్రెలు కాపరి వచ్చాడండి. ఈ గొర్రెల వల్ల మనకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మాంసం మనము తింటూ ఉంటాం కదండి, మటన్ అని. బలహీనముగా ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అవుతాయి కదండి, వాళ్ళకి కూడా ఈ మటన్ పెడతారనమాట అండి. అంటే బాగా అతుక్కుంటాయని ఈ ప్రోటీన్ ఫుడ్ వల్ల. అలాగే బాలింతలకు కూడా పెడతారండి, అంటే డెలివరీ స్త్రీలకి. ఇదిగోండి మా మేనత్త మనవడు హాయ్ చెప్తున్నాడు. డెలివరీ స్త్రీలకు కూడా అదే బలహీనంగా ఉంటారు, చాలా బ్లడ్ పోతుంది కదండి డెలివరీ అయ్యాక. అప్పుడు వాళ్ళు బాలింతలకి ఈ కీమా పెడతారనమాట అండి. మాకు కూడా మేము డెలివరీ అయినప్పుడు మాకు వీక్లీ 2 times 3 times పెట్టేవారు అనమాట అండి. మంచిగా కీమా కొట్టించుకొని వచ్చి అది వండి బాలింతలకు పెడతారనమాట అండి. ఇది మటన్ చాలా విధాలుగా మనం చేసుకుంటాం కదండి. మటన్ బిర్యానీ, మటన్ కీమా బాల్స్, అలాగా. ఇది నిజంగా మంచి శాకాహారం అండి. ఈ మేకలు మాత్రం మంచి ఫుడ్ తింటాయి అన్నమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.